హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఒక అనాలిసిస్తో. ఇట్ ఈజ్ నాట్ ఏ మూవీ రివ్యూ, ఇట్ ఈస్ అనాలిసిస్. సో తమిళ సినిమాలు జనరల్గా బాగుంటాయి, చాలా సినిమాలు కూడా బాగుంటాయి. చూడటానికి రియల్ క్యారెక్టర్స్ మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా రియల్ తీసుకొని చాలా మన హృదయానికి హత్తుకునేలాగా చూపించడంలో వాళ్ళు చాలా సిద్ధహస్తులు. అంటే ఎలాంటిదంటే, ఒక సమాజం జరిగే అప్రెషన్స్ కానీ, దాడులు కానీ, తర్వాత వాటికి రిజర్వేషన్ సంబంధించి అవి ఇవి ఉంటాయి కదా, వాటి జరిగేటటువంటి వాటన్నిటి మీద జరిగే దారుణాలు కానీ, మనసును అణిచివేత కానీ, ఇటువంటి అన్నీ చేయటంలో వాటిను స్టోరీలుగా తీసుకొని ఆ స్టోరీలను సినిమాలుగా తీసి వాటిను జనరంజకంగా మార్చి మనం చూడదగ్గట్టుగా ఆ ఫార్మేట్ స్క్రీన్ ప్లే అనేది పెట్టుకొని సో సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నేను మాట్లాడాలనుకున్నది సినిమా ఏంటంటే సిరాయ్. విక్రమ్ ప్రభు హీరోగా నటించి, డైరెక్టర్ సురేష్ రాజకుమారి అంట డైరెక్టర్, ఆయన డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. సినిమా మేకింగ్ అయితే బాగుంది, మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందని లాస్ట్ కూడా అర్రే వీళ్ళిద్దరు కలిస్తే బాగుండు, అది ఇది ఇలా అలా అనిపిస్తుంది. అంటే చూసే వాళ్ళకి చాలా హార్ట్ టచింగ్గా తీయటంలో వీళ్ళు సిద్ధహస్తులు. సో సిరాయ్ సినిమా ఆ విషయంలో మాత్రం చాలా బాగుంది. అందరి అప్లోడ్స్ దీనికి వస్తున్నాయి, ప్రతి ఒక్కరు సూపర్ అని చెప్తున్నారు చూసిన వాళ్ళందరూ. నేనైతే ఏ రివ్యూను చాలా తక్కువగా అయితే చూడలేదు, తక్కువ రేటింగ్ కానీ బాగలేదు అని కానీ చూడలేదు. సో సినిమా పరంగా గుడ్. ఒక వ్యక్తి పోలీసులు అదే లైక్ ఉంటాడు, అతను కోర్టుకు వస్తుంటాడు వాయిదాలకి. ఒక ఖైదీ, రిమాండ్ ఖైదీ వాయిదాలకు వస్తూ ఉంటాడు. ప్రతిసారి వాయిదాలు జడ్జి దాన్ని పరిష్కరించకుండా, అంటే పూర్తి రెఫరెండం లేదంటే రిజల్ట్ అనేది ఇవ్వకుండా మళ్ళీ రండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా 5 years దాటిపోతాయి. తను తెలిసి తెలియక చేసిన తప్పు, క్షమించాలి, తెలిసి తెలియక చేసిన తప్పులకి ఆ రిమాండ్లో ఉండి, ఓకే, అది తన గోడు వివరించుకోవడానికి సమయం ఇవ్వకుండా, తనకంటూ ఒక వ్యక్తిని, ఒక ఏం చెప్తారు, లాయర్స్ని కానీ ఇటువంటివి కూడా అరేంజ్ చేసుకోలేని ఒక వ్యక్తి గురించి అసలు ఏం జరుగుతుందని ఒక కానిస్టేబుల్, ఒక కాప్, ఆయన వీళ్ళని తీసుకొచ్చే ఎస్కార్ట్ డ్యూటీకి వెళ్తాడు. ఆ ఎస్కార్ట్ డ్యూటీకి వచ్చిన అతను కొన్ని సన్నివేశాల వల్ల అసలు వీడి స్టోరీ అని ఆ స్టోరీని వింటూ ఉంటాడు. విన్న తర్వాత చాలా ఇన్ని రోజులు ఎందుకుంది, ఒక వ్యక్తి 5 years కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది శిక్ష కూడా ఇంత ఉండదు కదా అన్నట్టుగా అనుకొని అతను ఛాన్స్ ఇస్తాడు. జడ్జి ముందు తన గోడు వ్యక్తపరుచుకునేలాగా ఛాన్స్ ఇచ్చి, ఈ మొత్తం మీద మొత్తం మీద ఓవరాల్ స్టోరీ నేను చెప్పట్లేదు. మొత్తం మీద ఏంటంటే, ఇక్కడ ఒక లవ్ స్టోరీ కలిపారు, మధ్యలో ఒక లవ్ స్టోరీ కలిపారు. తర్వాత స్టోరీ, తను ఎంతో కొంత శక్తి ఉంటుంది, ప్రతి పోలీసుకు ఎంతో కొంత శక్తి ఉంటుంది. ఆ శక్తి యూజ్ చేసి మంచి వాళ్ళకు మంచి చేయండి, తప్పులేదు. అంటే కొన్నిసార్లు మనం మంచి వాళ్ళకు, వాళ్ళు తెలియక చేసిన తప్పులకు మనము వాళ్ళని సరి చేసుకోవడానికి ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి మనకున్న పవర్ని ఆ విధంగా యూటిలైజ్ చేద్దాం, వాళ్ళు హెల్ప్ చేద్దాం అని చెప్పేసి హీరో చెప్పిన విధానం అయితే చాలా బాగుంది, దాంట్లో ఇబ్బంది లేదు. సో ఇది ఓవరాల్గా సిరాయ్ మూవీ. ఫైనల్గా సినిమా గురించి చెప్పాలంటే, ఇలాంటి రిమైండ్ ఖైదీని, తనకు ఎటువంటి శక్తి లేని వ్యక్తికి ఒక ఆపర్చునిటీ కల్పించి, మళ్ళీ ఫెయిల్ అయినా వెళ్ళి మళ్ళీ అతనికి చేదోడు వాదోడుగా తనకు అవకాశాలు కల్పించి ఫైనల్గా అతన్ని బయటికి తీసుకొచ్చేసి తనకు ఒక అమ్మాయి లవ్ చేస్తుంటాడు, ఆ లవర్తో కలపటమే ఈ మూవీ. ఫైనల్గా ఫ్రీ బర్డ్ లాగా మార్చడమే ఈ మూవీ యొక్క ఎండింగ్. సో సినిమా అయితే బాగుంది, ఇబ్బంది లేదు. కాకపోతే నాకు ఇక్కడ దట్టింది ఏంటంటే, అసలు ఎందుకు నేను రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎందుకు ఈ సినిమాలో ఇంత కల్పితాలు సృష్టించాల్సి వచ్చింది అని చెప్పేసి నా యొక్క పాయింట్. చూడండి, ఒరిజినల్గా ఏంటంటే మూవీ వచ్చేసి ఒక రియల్ స్టోరీ ఇన్సిడెంట్. తమిళనాడు వేలూరులో ఒక ఏఆర్ కానిస్టేబుల్, ఎస్కార్ట్గా వచ్చేటటువంటి ఒక కానిస్టేబుల్, ఆయన పేరు వచ్చేసి తమిళ్, ఆయన ఒక కానిస్టేబుల్ గారు.
ఈ కానిస్టేబుల్ తమిళ్ గారు ఆయన ఆయన ఏంటంటే ఆ తర్వాత ఇట్లా ఒక 300 మెంబర్స్కు ఎస్కార్ట్గా వెళ్ళి రకరకాల తన డ్యూరేషన్ తన ఓవరాల్ సర్వీస్లో 300 మెంబర్స్కి ఎస్కార్ట్గా వెళ్ళి వాళ్ళందరి చూస్తాడు. వాళ్ళందరి దగ్గర నుంచి చూసి అసలు ఏంటి, ఏం జరుగుతుంది, వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళు మంచి వాళ్ళకి కాదా, ఈ విధంగా వచ్చేసి మనకి ఆయన 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 ఈయనకి హెల్ప్ చేస్తాడనమాట ఒరిజినల్గా. ఫైనల్గా వచ్చేసి బెయిల్ అయితే వస్తుంది అతనికి, బయటికైతే వెళ్ళిపోతాడు. తర్వాత అతని లవ్ స్టోరీకి కలిసిందా లేదా అనేది కూడా ఇతనికి తెలియదు. మన తమిళ్ అనే ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ రైటరు ఆయన ఆయన తర్వాత రైటర్గా మారిపోయాడు ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ గారు. తర్వాత బయటికి వెళ్ళిపోయి ఆయన సర్వీస్ అయిపోయిన తర్వాత లేదంటే వాలంటీర్ రిటైర్మెంట్ తర్వాత, అదంతా మన దగ్గర స్టోరీ లేదు కానీ, తర్వాత అతను బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన తన దగ్గర తన ఎక్స్పీరియన్స్లో నుంచి కొన్ని స్టోరీలు అనేది రాశాడనమాట. ఇలా జరిగింది, వన్ ఆఫ్ ద ఐటమ్ ఇలా జరిగింది, వన్ ఆఫ్ ద పర్సన్కి ఇలా జరిగింది అని కొన్ని స్టోరీలు రాసి ఒక నావెల్గా రిలీజ్ చేశాడు. దాంట్లో మొత్తం మీద ఏంటంటే అతను బెయిల్ ఇచ్చేసి తన హెల్ప్ చేసేసి బెయిల్ వచ్చింది, బయటికి వెళ్ళిపోయాడు. కదా సుఖాంతం. కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఒరిజినల్గా అక్కడంతా హిందూసే. అక్కడ జరిగింది ఆ అమ్మాయి హిందూనే, ఆ విక్టమ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రిమాండ్ ఖైదీ ఉన్నాడో తను హిందూనే. కాకపోతే సినిమా దగ్గరికి వచ్చేసరికి దాన్ని సినిమాటిక్ తీసుకున్నారా లేకపోతే ఏంటి వాంటెడ్గా చేయాలనుకున్నారా ఏమో తెలియదు. సినిమాలో ఒక క్యారెక్టర్ అతని మెయిన్ క్యారెక్టర్ని ముస్లింగా పెట్టి ఈ పేరుతో నేను ఎక్కడికి వెళ్ళగలను సార్ అని చెప్పేసి, ఒరిజినల్గా హిందూ, ఆ హిందూ మరి ఆ పేరు లేదు, ఈ అబ్దుల్ అనే పేరు లేదు. ఆ పేరు లేకపోయినా సరే తను వెళ్ళలేకపోయాడు కదా ఒరిజినల్ స్టోరీలో. అదే తీసుకొని చూపించవచ్చు కదా మాకు. అలా కాకుండా అనవసరంగా అక్కడ అక్కడ వాంటెడ్గా క్రియేట్ చేసి, అంటే అక్కడ ఏంటంటే ఈ హీరో వచ్చేసి హిందూ, హీరో వచ్చేసి ముస్లిము, ఆ అమ్మాయి ప్రేమించేది లేదంటే అతను తెలిసి తెలియక చేసే తప్పు వచ్చేసి హిందువుల ఫ్యామిలీ వల్ల జరుగుతుంది, లేకపోతే హిందువులకు ఇతను చంపడానికి ట్రై చేస్తాడు, ఈ విధంగా చెప్పేసి స్టోరీ ఇలా మార్చేసి అవసరమా, పెట్టడం అవసరమా ఫస్ట్ ఆఫ్ ఆల్? అది ఎందుకో నాకైతే అర్థం కాలేదు. సరే, మొత్తం మీద సినిమా అయితే ఫార్మాట్ బాగుంది. అక్కడ ఏ క్యారెక్టర్ ఉన్నా మనం చూస్తాము సినిమాను, ఇబ్బంది లేదు. కానీ ఆ విధంగా ఎందుకు పెట్టారనేది అర్థం కావట్లేదు. ఇదేంటంటే అంత బాగుంటుంది కానీ మన లోపలికి ఎక్కిస్తూ ఉంటారు. మీరు బాగా గమనిస్తే వాళ్ళకొక ఎయిమ్ ఉంటుందన్నమాట. కళామ తల్లి అనేది మన వెనకాల మన కళ గురించి చెప్తున్నాము, ఆర్ట్ గురించి చెప్తున్నాను అని చెప్పేసి మనకు స్టోరీ అనేది మనకు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇండైరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లే అనేది మనకు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. కానీ అంతర్లీనంగా ఇంటర్నల్గా ఇంకొక పాయింట్ రన్ అవుతుంటుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్, రైట్? బయట చూసే స్టోరీ మీరు డిఫరెంట్, కానీ ఒరిజినల్గా మీకు చూపించాలనుకుంది ఏంటంటే ఇంకో పాయింట్ అనమాట. అది అంతర్లీనంగా లోపల ఒక థ్రెడ్ అనేది దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోయి ఒక ఒరిజినల్ స్టోరీతో పాటు వాళ్ళకు కావాల్సిన పాయింట్ను కూడా మన దగ్గరికి మనకు చేరుస్తారనమాట సమాజానికి. అది వీళ్ళు చేసేటటువంటి ఒక తప్పు. ఈ ప్రాపగండ ఎందుకు చేస్తారు నాకైతే అర్థం కాలేదు. ఒరిజినల్గా జరగలేదు కదా, ఒరిజినల్ స్టోరీ తీసుకో, జరిగిందని తీసుకొని చేయి, ఇబ్బంది లేదు. అంతేగాని జరగందని తీసుకొచ్చి హిందూ ముస్లిం గొడవలా చూపించి ఫైనల్గా ఈ పేరుతో నేను ఎక్కడికి వెళ్తాను అబ్దుల్ అనే పేరుతో బయటికని ఆ విధంగా సమాజంలో క్రియేట్ చేసి, లేని స్టోరీని క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ జనాలందరి చేత అబ్బాబ్బాబ్బా అని చూపించేసి వాట్ ఇస్ దిస్? సో నాకైతే ఎందుకు ఇది ఒక ప్రాపగండా అని అనిపిస్తుంది. సినిమా ఇది ఇబ్బంది లేదు, సినిమా బాగుంది, ఎవ్రీబడి యాక్టెడ్ వెల్, స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేసిన విధానం కానీ మనకు హృదయాన్ని టచ్ అవుతా అంతా సూపర్. కానీ ఈ లోపల ఈ ఇన్నర్ పాయింట్ ఉంది, ఇది ఐ డోంట్ లైక్. సో ఈ టైంలోనే నేను ఇంకో సినిమా గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే జై భీమ్, ఒక పెద్ద సూపర్ స్టార్ దట్ ఈజ్ సూర్య ఆ సినిమాలో ఉన్నాడు. ఆ సినిమా అనేది మీకు, ఆ సినిమా గురించి నేను రివ్యూ చేయట్లేదు. ఆ సినిమా అయితే బాగుంది. సినిమా అంతా నేషనల్ అవార్డులు అవి ఇవి రకరకాలుగా అది ఇది అన్నీ అయిపోయినాయి. ఆ రేంజ్ సినిమా, ఈ రేంజ్ సినిమా నేషనల్ అవార్డు రావాలి, ఆ యాక్షన్కి అది ఇది అన్నారు, బాగానే ఉంది. కానీ ఒరిజినల్ స్టోరీ ఏంటి? అది కూడా ఇన్స్పైర్డ్ బై రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, ఆ రియల్ లైఫ్ స్టోరీ. రియల్ లైఫ్ ఏంటి? ఒకసారి మీరు గూగుల్ చేయండి, జై భీమ్ యొక్క సినిమాలో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఏమేంటి అనేది ఒకసారి మీరు గూగుల్ చేయండి. సో నేను నోట్ చేశాను, రియల్గా అడ్వకేట్ అనే ఆ వ్యక్తి చంద్రు, అంటే ఆయన కే చంద్రు, ఆయన వచ్చేసి సూర్య గారి క్యారెక్టర్ కే చంద్రు నుంచి ఇన్స్పైర్ అయిపోయింది. మెయిన్గా ఆ విక్టమ్, లోపల పడే ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఆయన పేరు రాజా కన్ను. ఈయన ఒక
ఏం చెప్పాలి మీకు, అప్పర్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి, నాట్ లోయర్ క్యాస్ట్. తర్వాత బ్యాడ్ పోలీస్, ఎవరైతే ఈ కేసులలో ఇరికించేసి వీళ్ళందరినీ అప్రెషన్ గురి చేసి అణిచివేతకు గురి చేస్తారో ఆయన పేరేంటి తెలుసా? ఒరిజినల్గా ఇక్కడ మనకు సినిమాలు చూపించింది అయితే హయ్యర్ క్యాస్ట్ అని చూపించారు, కానీ ఒరిజినల్గా ఏంటంటే యాంటోనీ స్వామి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మనకు చూపించే ఒక స్క్రీన్ ప్లేనేమో డిఫరెంట్, ఆ స్క్రీన్ ప్లే మీకు చాలా నచ్చుతుంది, దాన్ని ఇబ్బంది లేకుండా అన్నీ చేకూరుస్తారు. ఫార్మాట్, ఈ నిమిషానికి ఏం జరగాలి, ఆ నిమిషానికి ఎటువంటి సన్నివేశం పెట్టాలి, అంతా బాగుంటుంది. కూర్పు చెరుపు అంతా చివరి ఎండింగ్ వరకు ఇట్స్ విల్ బి వండర్ఫుల్ స్క్రీన్ ప్లే. బట్ ఇండైరెక్ట్లీ వన్ థ్రెడ్ విల్ బి రన్నింగ్. ఆ థ్రెడ్ ఏంటంటే అప్రెషన్, అంటే ఒక అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోయర్ క్యాస్ట్ వాళ్ళని తొక్కుతున్నారు, ఈ మతం వాళ్ళు ఈ మతాన్ని తొక్కుతున్నారు, ఇలా ఈ విధంగా అనేది మార్చటమే, ఈ విధంగా చెప్పటమే ఆ డైరెక్టర్స్ చేసే పని. సో నేను చెప్పేది ఏంటంటే, ఇంత ముందులా మనం ఏదో చూసి నమ్మడానికి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది నీట్గా. తర్వాత వచ్చేసి ఫ్యాక్ట్స్ అనేది మనకు దొరుకుతున్నాయి. ఒరిజినల్ ఇన్స్పైర్డ్ బై సమ్ స్టోరీస్, అంటే రియల్స్ అంటే మీరు జస్ట్ చెక్ చేయండి. వాళ్ళు ఏం చూపిస్తున్నారు, మనం ఏం చూస్తున్నాం. స్టోరీ లాగా చూద్దామంటే యాజ్ యూజ్ తీసి ఉండొచ్చు కదా. ఆ ఒరిజినల్ ఏముందో అదే తీసేయచ్చు కదా. మళ్ళీ ఇలా మార్చి తీసేయాల్సిన అవసరం ఏంటి? ఒరిజినల్ ఇన్స్పైర్డ్ అంటే ఒరిజినల్ ఇన్స్పైర్డ్ తీసేయి, అదే యాజ్ యూజ్గా వాళ్ళనే అదే పేర్లు మార్చి తీసేసాయి. అంతేగాని నువ్వు దాన్ని నేను రివర్స్ చేసి తీస్తాను, ఇక్కడ ఉన్నది ఏ కాస్త బి ఇక్కడంటే ఇక్కడ ఏ బి చేస్తానంటే అది రాంగ్ కదా అది. సో జాగ్రత్త ఫ్రెండ్స్. సో మీకు నాలెడ్జ్ ఉంది, జెన్జీ కిడ్స్ ఇప్పుడంతా అవైలబిలిటీలో ఉన్నాయి, మొత్తం అవైలబిలిటీ ఉంది. ఒకసారి ఇంటర్నెట్ ఓపెన్ చేయండి, ఆ ఒరిజినల్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఆ మూవీ ఏంటి అన్నీ చూడండి. ఎవరు ఏం మార్చారు, ఎందుకు మారుస్తున్నారు, ఇది ఎందుకు మారుస్తున్నారు అసలు, అంటే సొసైటీలో ఎటు పోవాలని వాళ్ళు మారుస్తున్నారు, వాళ్ళు దేన్ని చెప్పాలనుకుంటున్నారు, దేన్ని కప్పిపుచ్చాలనుకుంటున్నారు, దేన్ని మార్చాలనుకుంటున్నారు, ఒకసారి ఆలోచించండి. అది నిర్ణయం మీరే తీసుకోండి. సో నాకైతే ఈ 2-3 సినిమాలు, ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు. ఇది వేటయ్యాన్ అనే ఒక సినిమా ఉంది రజనీకాంత్, అది అంతే. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ మనకు చాలా పెద్ద కామెడీగా అనిపిస్తుంది, నాకు చాలా పెద్ద కామెడీగా అనిపించింది. ఇది సమాజంలో తక్కువ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ క్యాస్ట్ వాళ్ళకు సేమ్ క్వశ్చన్ పేపరా అని అడిగిద్దాను హీరోయిన్. ఏంటి వాట్ అంటే టాలెంట్కి వేరు క్వశ్చన్ పేపర్లు ఇవ్వాలా? అసలు ఆ ఉద్దేశం ఏంటి? రజనీకాంత్ లాంటి పెద్ద హీరో గారిని అక్కడ పెట్టుకొని వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు? సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం తప్పంట, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా తప్పంట. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తంలో కూడా మార్చాలంట. అంటే ఒక్కొక్కరికి సపరేట్ పేపర్స్ ఇవ్వాలి, అంటే క్వశ్చన్ పేపర్స్ వాళ్ళకి వేరు ఉండాలి, మనకి వేరు ఉండాలి, ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అంటే క్లాస్లో ఒక 40 మంది ఉంటే ఒక 3-4 పేపర్లు అనేది రావాలన్నమాట, క్వశ్చన్ పేపర్స్. అది మొత్తం మీద ఎజెండా. ఈ ఎజెండాను మీరు గుర్తించండి ఫ్రెండ్స్. సో ఇక మీదట నేను క్లియర్ కట్గా ఏదైనా సినిమా అంటే వచ్చినప్పుడు దాన్ని అనాలిసిస్ అనేది మీకు ఈ విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది రెగ్యులర్ రివ్యూస్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది అసలు ఏంటి, ఒరిజినల్గా ఏంటి, ప్రాపగండానా ఏంటి, ఇది మీరు చూడండి. మీ యొక్క మీ మెదడును కలుషితం అయితే చేసుకోవద్దు అని నా ఫీలింగ్. సో ఇది నిజం అనుకునే చాలామంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళు డీటెయిల్స్కి వెళ్ళరు, లోపలికి వెళ్ళరు, డీటెయిల్స్కి వెళ్ళరు. కాబట్టి ఇది నిజం అనుకునేది చాలా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డోంట్ take it granted, go for details and check what is reality and analyze it and watch, and don't make your brain confused. This is my humble request. Thank you guys, thank you. So this is a short video, yes 14 minutes but short video on this kind of propaganda threading into our minds. Okay, so please be aware with all these kind of propagandas are coming and going to come. Thank you guys, thank you. Keep watch our videos. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 10 మందికి షేర్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ అనాలిసిస్ ఎవరు చేయడు. అబ్బబ్బబ్బ సూపర్ భలే ఉంది, ఆయన ఇది చేసుకున్నాడు, భలే ఈ సాంగ్ బాగుంది, అది బాగుంది. ఆయన బాగుంటే నీకేమైంది? ఆ సాంగ్స్ బాగుంటే నీకేమవుద్ది? నీకేమైనా వచ్చేది ఉందా? ఏం లేదు. బట్ ఇది తెలుసుకోవటం వల్ల నీకు వస్తుంది.
సమాజంలో ఏం మార్పు ఉంది ఏంటి అని నీకు వస్తుంది, ఎవడు ఏం చేస్తున్నాడో నీకు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి ఎంకరేజ్ చేయండి గైస్, ఎంకరేజ్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ఎంకరేజ్ అస్.